కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్లో నూతనంగా 837 మందికి ఆసరా పెన్షన్లను ఈరోజు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలు, అలాగే రైతులకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు లాటరీ పద్ధతి ద్వారా అందజేస్తామని, అందులో ఎలాంటి అవకతవకలకు తావు లేదని ఆయన తెలియజేశారు. అలాగే ఇంకా ఎవరైనా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని రాని వారుంటే వాటిని కూడా పరిశీలిస్తామని ఆయన తెలియజేశారు. తదుపరి లబ్ధిదారులకు స్వయంగా ఎమ్మెల్యే తన చేతుల మీదుగా అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ కుమార్, డిసి రవికుమార్, రవీంద్ర కుమార్, టీఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి సమన్వయకర్త సతీష్ అరోరా మరియు ఇరు డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరియు ఇటు కూకట్పల్లి మన డిప్యూటీ కమిషనర్ రవీంద్ర గారు, మరి ముసాపేట డిప్యూటీ కమిషనర్ మరి రవికుమార్ గారు, అదేవిధంగా డివిజన్ పార్టీ అధ్యక్షులు షాగన్న గారు, మరి డివిజన్ గత 4-5 సంవత్సరాల నుంచి మనమంతా కూడా ఆసరా పింఛన్ల గురించి, వితంతు పింఛన్ల గురించి మరియు దివ్యాంగుల పింఛన్ల గురించి కూడా ఎదురు చూస్తా ఉన్నాం. గత ఎన్నికల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉద్యమ నేత 57 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హులైన అందరికి కూడా మరి నేను పింఛన్లు ఇస్తా, ఆసరా పథకం ద్వారా అందరికి అందజేస్తా అని చెప్పడం అయింది. మాట తప్పకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో మరి మాట తప్పకుండా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్రం అంతటా. మన ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని మన కాన్స్టిట్యున్సీ మన నియోజకవర్గానికి అత్యధికంగా సుమారు 11,000 మరి మన నియోజకవర్గానికి అందజేయడం జరిగింది. అందులో భాగంగా మన బాలానగర్ డివిజన్కు సుమారు 900 పింఛన్దారులు ఈరోజు వారికి అందజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, బస్తీలలో పర్యటన చేసినప్పుడు ఆ తల్లులు పడ్డ ఆవేదన కళ్ళల్లో నీళ్లు తీసుకొని కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి 2016 రూపాయలు అన్నా మాకు ఎప్పుడు ఇస్తారు, మాకు కూడా అందరిలాగా రాష్ట్రం అంతా ఇస్తున్నారు, మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి తల్లులు కంటతడి పెట్టుకున్న సందర్భం. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ముఖాల్లో ఈరోజు ఆనందం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన ఎమ్మెల్యే గారు కావచ్చు, మాట ఇచ్చిందంటే తప్పే ప్రసక్తే ఉండదు. ఏదేమైనా చేయాలనే పట్టుదల, తపన ఉన్న వ్యక్తులు. మరి అదేవిధంగా కొంతమందికి నిన్న మొన్న మేము చూసినట్టయితే 98% 100 మంది దరఖాస్తు పెట్టుకుంటే ఒక్కరికో ఇద్దరికో రాలేదు. దయచేసి చెప్తా ఉన్నాం, ఎవరు కూడా అధైర్యపడే అవసరం లేదు. మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి తప్పకుండా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి బిడ్డకు అదే విధంగా చూసుకోవడానికి మనకు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదే సందర్భంలో అభివృద్ధి, సంక్షేమం ఈరోజు నియోజకవర్గాల వారిగా చూస్తే సంక్షేమం ఒక దిక్కు, అభివృద్ధి ఒక దిక్కు నడుస్తూ ఉంటారు. కానీ మన దగ్గర అభివృద్ధి, సంక్షేమంతో పాటు సొంత నిధులతో కూడా కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఇది చాలా పెద్ద మనసు ఉండాలి, పెద్ద గొప్ప తపన ఉండాలి, చేయాలనే ఆలోచన ఉండాలి. మన శాసనసభ్యులు గారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు సంక్షేమం చూస్తే అన్ని ఈరోజు పింఛన్ 57 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ కూడా పింఛన్లు ఇవ్వడం, మరి వితంతు పింఛన్లు, దివ్యాంగులకు మరి కేసీఆర్ కిట్లు అనేక రకాలుగా ప్రభుత్వం ఇచ్చే వాటిలో మరి పెద్దన్న పాత్ర వహిస్తూ మన నియోజకవర్గానికి ఎక్కువ తెస్తున్నటువంటి వ్యక్తి మన కిషారావు గారు. మరి అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మన నియోజకవర్గం 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నారు. అన్ని నియోజకవర్గంలో ముందు భాగంలో మన కూకట్పల్లి నియోజకవర్గం మరి అన్నగారు నాయకత్వంలో నడుస్తా ఉంది. ఉదాహరణకు మన బాలానగర్ డివిజన్ ఉంది. బాలానగర్ డివిజన్ లో 2014, 2016 మనం చూసుకుంటే తెలుస్తా ఉంది. బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణం ఒక 400 కోట్లతోటి ఎప్పటి నుంచో
40 సంవత్సరాలు ఉన్నటువంటి దిల్కుష్ నగర్ రోడ్డు, మరి 50 సంవత్సరాలు ఇందిరానగర్ రోడ్డు, మరి అనేక మౌలిక వసతులకు సంబంధించినవి. నిన్న కాక మొన్న బీబీఆర్ హాస్పిటల్ దగ్గర అన్న ప్రాబ్లం ఉందంటే 1,50,00,000 రూపాయలతో ఒక బీబీఆర్ దగ్గర ఒక కల్వర్ట్ ప్రారంభించినాం. షటిల్ కోర్ట్ మన కళ్యాణ్ నగర్ లో అన్న మాకు జాగా లేదు, ఉన్న జాగా కొంచెం ఉంది, మాకు ఒక 50-60 లక్షలు ఇవ్వండి, మా షటిల్ కోర్ట్ మా స్పోర్ట్స్ మా పిల్లలు ఆడుకుంటారంటే కళ్యాణ్ నగర్ లో మరి ఒక 50-60 లక్షల రూపాయలతో షటిల్ కోర్ట్ ప్రారంభించుకున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో మనం ముందంజలో ఉన్నాం. ఇంకో విషయం చెప్పా, ఇప్పుడే 3 ఉంటాయి మన దగ్గర. ఒకటి మాత్రం సంక్షేమం, అభివృద్ధి 2 కూడా నడుస్తా ఉంటే, ఇంకొకటి సొంత నిధులతోటి అన్న ఒక మంచి ఆలోచనతో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. గతంలో గౌరవ కేటీఆర్ గారు, కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 200-300 మంది దివ్యాంగులకు, వికలాంగులకు మరి ఈ రోజు వారికి త్రిచక్ర వాహనాలు, 3 గిన్నెల బండ్లు సొంత నిధులతో ఇవ్వడం జరిగింది. కూకట్పల్లి నియోజకవర్గంలో నా ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడద్దు, నా ప్రజలు ప్రాణాలు పోవద్దు, నా ప్రజలు సుఖంగా ఉండాలి, ఎక్కడైనా ప్రాణహాని కలిగితే కూడా ఇమీడియట్ గా ఆసుపత్రులకు తరలించాలి, హాస్పిటల్ చేరాలని చెప్పేసి అంబులెన్సులు 50 లక్షల రూపాయలు 2 అంబులెన్సులు మన నియోజకవర్గానికి ఇప్పటికి రోజుకు 4 సార్లు తిరుగుతూనే ఉంది. చాలా మంది ప్రజలను కాపాడిన సందర్భం అన్న. ఈ 2 కార్యక్రమాలతో పాటు నిన్న ఉన్న గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు మేము కూడా గవర్నమెంట్ స్కూల్ చదివినాం కాబట్టి గవర్నమెంట్ స్కూల్ పడే విద్యార్థుల బాధలు, వాళ్ళ వసతులు వారికి అవగాహన ఉంది కాబట్టి సుమారు 12,000 మంది విద్యార్థులకు ఈ నియోజకవర్గం మొత్తం కూడా స్కూల్లో కూడా ఈరోజు బ్యాగులు, పుస్తకాలు, మరి పెన్నులు, పెన్సిళ్లతో సంబంధించి వారికి అందరికీ కూడా ఒక రోజు మంచి భోజనం పెట్టించి వారి మండలాన్ని పొంది వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నటువంటి మహానాయకుడు మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు. అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు, సొంత నిధులతోటి కార్యక్రమాలు, అటు కేసీఆర్ ఇచ్చే పథకాలతో తెలియజేస్తూ అందరికి కూడా అందజేస్తున్నటువంటి మరి కేసీఆర్ గారికి, మన శాసనసభ్యులకి, మనం కంటికి రెప్పలా ప్రజలను కాపాడుతున్నటువంటి వ్యక్తులు, మరి వారికి అందరికీ కూడా మనం అంతా కూడా ఆశీర్వదించాలి. వాళ్ళందరూ కూడా కడుపులు పెట్టుకొని చూసే బాధ్యత మన మీద ఉంది. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి మరి వారికి గత ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ తోటి 2018 ఎన్నికల్లో అన్నగారిని మంచి మెజార్టీతో ఆశీర్వదించారు. 2020 సంవత్సరంలో మరి మా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా బ్రహ్మాండంగా అన్నగారి ఆధ్వర్యంలో, అన్నగారి ఆశీస్సులతో నన్ను కూడా గెలిపించి మీ కడుపులో పెట్టుకున్న సందర్భం. అదే అందుకే చెప్తా ఉన్నాం, దండం పెట్టే వాళ్ళను పథకాలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఇప్పుడు మర్చిపోకుండా చూసుకోవాలని కోరుకుంటూ మరి అన్ని కార్యక్రమాలు చేసి మనందరికీ ముందంజలో ఉండి మరి ఎప్పటికీ మీరు అన్నదానంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కృష్ణారావు గారి నాయకత్వం. జై హింద్. థ్యాంక్ యూ. రాష్ట్రం రాకముందు ఒకసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాను ఎస్ఎల్ఎం గారికి. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీరందరూ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి సందర్భాలు చూసాం. ఎన్నో బాధలకు, ఎన్నో కష్టాల నుండి ముఖ్యమంత్రి గారు ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని తా ప్రాణమైన సరే కానీ తెలంగాణ రాష్ట్రం రావాలని ఎన్నో కష్టాలు పడి తెలంగాణ రాష్ట్రాన్ని మీ అందరూ ఆశీర్వాదం సాధిస్తున్నాం. మరి ఆ రోజు ఉన్నటువంటి పింఛన్లు 200 రూపాయలు, వికలాంగులకు 500 రూపాయలు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో 2016 రూపాయలు, 200 రూపాయల నుంచి 2016 రూపాయలు, వికలాంగులకు 500 రూపాయల నుంచి 3016 రూపాయలు. ఒంటరి మహిళ ఉంటే ఎవరు పట్టించుకొని భర్త వదిలిపెట్టేటువంటి వాళ్ళకు కూడా 2016 రూపాయలు. బీడీ కార్మికులకు 2016 రూపాయలు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఒక ఆడపిల్ల బిడ్డ పెళ్ళైతే ఏ రాష్ట్రంలో కూడా పరిపాలించే రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఎవరైతే చేస్తా ఉన్నారో, ఎవరైతే తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మాట్లాడుతా ఉన్నారో వాళ్ళు పరిపాలించే రాష్ట్రంలో కూడా 2000 పింఛన్లు లేవు. ఒక ఆడబిడ్డ పెళ్ళైతే 1,116 రూపాయలు ఇచ్చిన చరిత్ర కూడా ఇక్కడ లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంది 29 భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలో 2000 రూపాయలు ఇస్తున్నాడంటే, కళ్యాణ లక్ష్మి పేరు మీద ఆడపడుచు బిడ్డ పెళ్ళైతే 1,116 రూపాయలు ఇస్తున్నారంటే, ఒక ఆడబిడ్డ ఉడితే 14,000 రూపాయలు ఇస్తే, మగ బిడ్డ ఉడితే కేటీఆర్ కింద 12,000 రూపాయలు ఇస్తా ఉంటే, ఆ రోజు ఇదే బాలనగర్ ఉన్నటువంటి వాళ్ళు
ఇదే దిల్కుష్ నగర్, ఇదే ఉన్నటువంటి ఇంద్రనగర్, అక్కడ చుట్టుపక్కల కాలనీలన్నీ కానీ నేను మీ అందరిని అడుగుతా ఉన్నాను. అందరూ బాలనగర్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు బాలనగర్ లో పొల్యూషన్ వాటర్ వచ్చి పిల్లలు మంచినీళ్ళు తాగాలంటే కొత్త బొగ్గులు వచ్చేటి మీ అందరూ తెలుసు బాలనగర్ పరిస్థితి. మరి ఈ రోజున ట్యాంక్ కట్టి వాటర్ ట్యాంక్ కట్టి ఇంత ఎండాకాలం వచ్చి మంటనగా ఎండలు వచ్చినా కూడా మీకు నీళ్లు ఇచ్చామా లేదా ఒకసారి ఆలోచన చేసుకున్నాం. రాదు. ఎక్కడైతే చెరపడ్డ కానివ్వండి నిరుపేదల బిడ్డలు, రాజు కానివ్వండి నిరుపేద బిడ్డలు ఉన్నారో ఒక్క రూపాయి తీసుకోకుండా కూడా నీళ్లు ఫ్రీ ఇచ్చిన చరిత్ర కూడా ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇది చెప్పండి నిజాలు అంటేనే మీరు నమ్మండి. ఇంద్రనగర్ లో 60 సంవత్సరాలు ఇంద్రనగర్ లో ఉన్నటువంటి 60 సంవత్సరాల కింద ఐడిపిఎల్ స్థానంలో ఉన్నదని చెప్పి ఐడిపిఎల్ మేనేజ్మెంట్ అకౌంట్ అందరి మీద కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళను జైలపాలు చేసి కూడా మీరు చూశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళని జైలపాలు చేసి జైల్లో పోయిన సందర్భాలు చూశాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐడిపిఎల్ వాళ్ళ మీద ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా మొన్న మేము మున్సిపాలిటీ నుంచి మేము అదే విధంగా డ్రైనేజ్ వాటర్ లైన్ ఇచ్చామా లేదా ఒకసారి ఇంద్రనగర్ సంబంధించినటువంటి ఆలోచన చేసుకోవాలి. 60 సంవత్సరాలు లేనటువంటి చరిత్ర మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి నిరుపేద బిడ్డలు 900 కుటుంబాలకు ఈ రోజు అక్కడ ఇల్లు కట్టుకునే అవకాశం కలిగించిందా లేదా అనేటువంటిది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మా దిల్కుష్ నగర్ ఎన్నో 40 సంవత్సరాలు సెంటర్ మీడియేషన్ దత్తాత్రేయ గారు కానీ కేంద్రంలో సంబంధించినటువంటి సర్వ సత్యనారాయణ కానీ ఆ దిల్కుష్ నగర్ రోడ్ వేయాలంటే రోడ్డు లేని పరిస్థితి. ఒక ఆడపిల్ల డెలివరీ అయితే కనీసం మధ్యలోకి పోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. ఎన్ని రకాలుగా బాధలు పడ్డారో దిల్కుష్ నగర్ వాళ్ళకే మొక్కాలి. అక్కడ ఉన్నటువంటి అందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి అయ్యా మేము ఏం చేయాలి, మాకు బోర్ అంటే అయితే లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదేమో గవర్నమెంట్ ల్యాండే కదా, మనం లోపల కోరిస్తలేరు, మా మీద కేసులు పెడుతున్నారు, అల్లాడిస్తున్నారు, ఆపత్తులు ఆడబిడ్డలు హాస్పిటల్ అంటే అల్లాడిపోతున్నాయి కన్నీరు పెడితే మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో నేను ఒక నిర్ణయం తీసుకొని 75 లక్షల రూపాయల నా సొంత డబ్బులు గవర్నమెంట్ డబ్బులు కాదు రోడ్ వేసానా లేదా ఒకసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. మరి వాళ్ళు చేయలేని పని నేను చేశాను అంటే ఆ రోజు మంత్రి పదవుల్లో వాళ్ళు చేయలేరు, ఒక ఎమ్మెల్యే పదవుల్లో నేను చేయగలిగాను. ఇదే బాలనగర్ సంబంధించి పద్దనగర్ సంబంధించింది ఏదైతే బ్రిడ్జ్ లేక అల్లాడిపోతే కానీ పెళ్ళికి వెళ్ళాలన్నా పెరటలకు వెళ్ళంటే గంటలు మనకు ట్రాఫిక్ జామ్. మరి ఈ రోజున బాలనగర్ బ్రిడ్జ్ 400 కోట్ల రూపాయలు పెట్టి పద్దనగర్కి బాలనగర్ బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కట్టించామా లేదంటే సార్ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, సెంట్రల్ మినిస్టర్ చేశారు, మరి బాలనగర్ బ్రిడ్జ్ కనబడలేదు. మా దళిత బిడ్డలు వచ్చి అయ్యా మీరు బాలనగర్ బ్రిడ్జ్ పెడతా ఉన్నారు, మాకున్నటువంటి దళిత బిడ్డల కాశీరామ్ గారు మీరు మన బాలనగర్ అంటే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి బాలనగర్ బ్రిడ్జ్ బాబు చర్చలో పెట్టేది కాకుండా సొంత డబ్బులు పెట్టి విగ్రహం ఏర్పాటు చేసిన వాస్తవం కావాలని అడుగుతా ఉన్నా. ఇవన్నీ వాస్తవాలు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 8 సంవత్సరాలు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజున 11,000 సుమారుగా 10,372 పింఛన్లు కొత్త పింఛన్లు వచ్చినాయి. 57,000 నుంచి ఉంచాక పాత పింఛన్లు 22,000 పింఛన్లు. ఈ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి 9 డివిజన్లకు సుమారుగా 32,000 మంది పింఛన్లు 2,000 కానీ 3,016 రూపాయలు కానీ ఇచ్చినటువంటి చరిత్ర ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అవునా కాదా ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోమని అడుగుతా ఉన్నా. మా వికలాంగులు వచ్చి మా కార్పొరేటర్ రవీంద్ర రెడ్డి వచ్చిండు, మాకున్నటువంటి సతీశ్వరుడు వచ్చిండు, అయ్యా మా దగ్గర వికలాంగులు కనీసం నడపలేకపోతున్నారు, ఏదైనా బిజినెస్ చేసుకొని వద్దాం అనుకుంటారు, వాళ్ళు కాలు చేతులు లేవు, మనకి ఏదన్నా సాయం చేయండి అని అడిగితే వాళ్ళ ఆదేశం ప్రకారం మొత్తం కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో 216 మందికి వికలాంగులకు ₹1,00,000 చొప్పున బండి ఇప్పించి 216 మందికి నా సొంత డబ్బులు పెట్టి ఇప్పించారు. లాక్డౌన్ వచ్చినప్పుడు ఎక్కడ దొరకక చనిపోతా ఉన్నారు, అంబులెన్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా అందరు ఆఫీసర్స్ కానీ మాకున్న క్యాడర్ కానీ చాలా మంది అడిగారు. అయ్యో మా బిడ్డలు చనిపోతా ఉన్నా, నా కోటేజీ గెలిపించి 2 సార్లు గెలిపించిన వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందా ఒక అంబులెన్స్ లేకుండా అంటే 44 లక్షల రూపాయలు పెట్టి 2 అంబులెన్స్ ఇప్పించింది వాస్తవం కాదంటారా మీరు ఆలోచన చేసుకోండి. అయినా మొన్న జరిగినటువంటి నిరుపేద బిడ్డలు స్కూళ్ళలో చదువుతా ఉన్నారు, వాళ్ళకి బుక్కులో పెన్లో బెంచ్లో బ్యాగ్లో ఇవ్వని అడిగారు.
మా కార్పొరేటర్ అందరూ మా గైడర్ అందరూ కూర్చొని సరే ఎంతైతే కానీ ఒక బ్యాగ్ 2,500 రూపాయలు చొప్పున అవుతుంది అని అడిగారు. ఎంతమంది ఉన్నారని అడిగారు. నిరుపేదలు మొత్తం కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో 11,000 మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు. ఆ విద్యార్థులకు ఏదైనా సాయం చేయమంటే మొన్ననే వారం రోజులు 9 రోజులు 9 మీటింగ్లు పెట్టి తల్లిదండ్రులకు భోజనం పెట్టి పిల్లలకు భోజనం పెట్టి 11,000 మంది విద్యార్థులకు నా సొంత డబ్బులతో బుక్కులు ఇప్పించింది వాస్తవం కాదంటారా? ఒకసారి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నాను. మంచినీళ్ళు ఇచ్చాం, రోడ్లు ఇచ్చాం, డ్రైనేజ్ ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం. ఈ రోజు పింఛన్లు ఇస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఎవరు? పక్కకున్న కర్ణాటక రాష్ట్రంలో 600 రూపాయలు, పక్కకున్న మహారాష్ట్రంలో 600 రూపాయలు, 16 మంది పరిపాలించేటటువంటి ఏదైతే మోడీ గారు పరిపాలించిన రాష్ట్రంలో 600 రూపాయలు పింఛన్లు. మరి నువ్వు ప్రధానమంత్రిగా 600 రూపాయలు ఇస్తే ఒక ముఖ్యమంత్రి, చిన్న ముఖ్యమంత్రి, ఒక స్టేట్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు 2,000 రూపాయలు చేయడం మేము గొప్పలమా మీరు గొప్పలమా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కానీ ఆ రోజు హైదరాబాద్ నగరం వాటర్ విషయంలో ఆడపడుతులు ఎంత ఇబ్బంది పడ్డారో నీరు లేక ఇళ్ళ పన్ను ఓడగొడుకొని ఇబ్బంది పడ్డప్పుడు ఈ రోజు 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చాం. ఈ రకంగా చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి. 5 రూపాయల భోజనం పెట్టాం, బస్తీకి ఒక బస్తీ దాఖలు పెట్టాం. ఎక్కడ పోయినా ఇబ్బంది జరగకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఇంకా చేస్తాం. నేను ఆడపడుచులకు కూడా చెప్తా ఉన్నాను డబుల్ బెడ్రూమ్ విషయంలో. ఎవరైతే అప్లై చేసుకున్నారో మా విలేకరులు కూడా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ఈ రోజు చెప్పింది 100% జరగబోతా ఉంది. ఏదైతే డబుల్ బెడ్రూమ్ అప్లై చేస్తున్నారో ఇప్పటికే మా ఆఫీసర్లు అందరూ మీరు ఫోన్ చేశారు. నిజంగా నిరుపేదలైతే ఎవరైతే ఉన్నారో, నిజంగా వాళ్ళకి ఇల్లు లేదో, వాళ్ళకి ఇల్లు లేక అల్లాడిపోతా ఉన్నారో వాళ్ళకి మేము మాట ఇచ్చాం. హైదరాబాద్ నగరానికి 1,00,000 ఇల్లు కట్టించి తీరుతాం, మీకు ఇస్తామని చెప్పాం. దాంట్లో కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీకి 4,400 ఇస్తామని చెప్పాం. అతి తొందరలోనే మీ ఎడ్యుకేషన్ కాగానే మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొత్తం హైదరాబాద్ నగరానికి 1,00,000 ఇల్లు ఇప్పించే బాధ్యత శాసనసభ్యులను తీసుకుంటాం, ఇప్పిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా విలేకరుల సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవేళ మా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో నిరుపేదలు ఎక్కువ ఉంటే ఒక 10,000-15,000 మంది అప్లికేషన్ నిరుపేదలు ఇట అర్హత ఉన్న వాళ్ళు ఉంటే ఆ 15,000 మందిని ఒక దగ్గర తీసుకొచ్చి ఇట్లనే మీటింగ్ పెట్టి ఇట్లనే మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మా డీసీల ఆధ్వర్యంలో, ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా పక్క పెట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ 15,000 మంది ద్వారా లాటరీ తీసి ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా 4,400 ఇళ్ళు ముందు అలాట్ చేస్తాం. కడమందరికి ఎవరికైతే రాలేవో ఇంకా 1.5 year లో కూడా అందరికి కట్టించే తీరుతాం. ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఒక్కసారి లాటరీలో పడ్డది అంటే వాళ్ళకి 100% ఇల్లు వచ్చినట్టే. అది ఒక్కసారి మీరు ముందే చెప్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కట్టిన ఇల్లు 4,400 అప్లికేషన్ 15,000 వచ్చినాయంటే ఇంకెప్పుడు ఎన్పికేషన్ అయితే ఎన్ని వచ్చినా తెలియదు. వస్తే లాటరీ సిస్టమ్ ఇస్తాం. ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాదు. ఇవాళ పింఛన్లో ఏ లీడర్ ఇన్వాల్వ్మెంట్ కాలే, మా కార్పొరేటర్ ఇన్వాల్వ్ కాలేదు, నేను ఇన్వాల్వ్ కాలేదు. మీరే అప్లికేషన్ పెట్టుకున్నారు, మీరే ఆన్లైన్ చేసుకున్నారు. మీరు ఏ ఆన్లైన్ చేసుకున్నారో మొత్తం నా లిస్ట్ వచ్చింది. నా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో 10,372 కొత్తగా అర్హత ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు అని అడిగినప్పుడు నేను ముఖ్యమంత్రికి వెళ్ళి ఒక్కరిని కూడా రిజల్ట్ చేయకుండా 10,372 మందికి ఇప్పించినా ఏదైనా ఆలోచన చేసుకోవాలి. ఒకసారి కళ్యాణ లక్ష్మి ఇప్పటికే 12,000 మందికి కళ్యాణ సాంత్వనకు ఇచ్చాం. ఇప్పటికి ఇవాళ పింఛన్ 32,000 మందికి ఉన్నది మన కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ దాకా సుమారు 2,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ దాకా ఎన్నో రకాల బాధలు వస్తాయి. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు కూడా ఇంతకుముందు ఆదుకుని ప్రయత్నం చేస్తాం. ప్రజల్ని నా సొంత నిధులు కాకుండా ప్రభుత్వం వచ్చి ఎంత నిధులు వచ్చినా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను అందరూ కూడా. ఈ రోజు రకరకాలుగా ఎలక్షన్ అడ్డం పెట్టుకొని మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మన ఎలక్షన్ లో చేస్తే పుణ్యానికి ఫ్రీ ఇస్తాం, బండి ఫ్రీ ఇస్తాం, కారు ఫ్రీ ఇస్తాం అనేటువంటి వాళ్ళు ఎక్కడ పోతారో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమన్నాం. నీతి నిజాయితీగా 8 సంవత్సరాల తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఏ చెప్పాడో అది చేసి చూపెట్టాం. మీ కళ్ళ ముందు ఉంది ఈ రోజున. ఇది ఆలోచన చేసుకోమంటా ఉన్నాం. ఎవరికైతే పింఛన్లు లేవో నేను సీఓలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మా డీసీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మా సీఓలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే ఈ పింఛన్లను వెరిఫై చేస్తా ఉన్నారో వచ్చిన వాళ్ళతో సంతోషపడదాం. ఇంకెవరైనా రాని వాళ్ళు ఉంటే లిస్టు తీసుకురండి, వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎవరైనా రాలేదు, నాకు నేను మర్చిపోయాను, లేకపోతే ఆన్లైన్ చేసేలాగా నాకు వల్ల కాలేదంటే కూడా నేను దయచేసి మీ సిబిలందరూ మీ అందరికీ మీ డిపార్ట్మెంట్ ఎవరైతే వెరిఫై చేస్తా ఉందో
వాళ్ళందరూ దయచేసి అప్లికేషన్ తీసుకోండి. ఇంకోరైనా పింఛన్లు రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ అప్లికేషన్ తీసుకోండి, లిస్ట్ నాకు తీసుకురండి. అవసరమైతే మళ్ళా 10,000 వరకు పింఛన్ తెచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ముఖ్యమంత్రి దగ్గర. కానీ ఎవరికి పింఛన్లు రాలేదన్నమాట నా కాన్షియన్స్ లో రావద్దు. ఎవరైనా ఇప్పిస్తే ఇప్పుడు రాదు, ఇంకా 2 పక్షం చెప్తాంలే, మీరు అడగండి. లిస్ట్ తయారు చేసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను ముఖ్యమంత్రికి వెళ్తాను. నిరుపేద బిడ్డలు నా కాన్షియన్స్ లో ఉన్నారు ఎక్కువ, వీళ్ళు సరిపోవట్లేవు, ఇంకా 5 కానీ 10 కానీ తెప్పించే బాధ్యత తీసుకుంటాను తప్ప ఎవరికి పింఛన్లు అప్లై చేసుకొని మానవులు ఉంటే సీఓలు ఎట్టి పడుతుంది కీలక పత్రం వహించాలి. మీ దగ్గరికి సీఓల దగ్గరకు వస్తారు. ఎవరైనా మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చినా మీరు తీసుకోండి, నా లిస్టు నా మొక్కన పడేయండి, నేను తీసుకొచ్చే పద్ధతి నేను తీసుకుంటాను. మీ ఎట్టి పద్ధతిలో నేను చేయలేదు, నాకు రాలేదు, నాకు ఆర్డర్ రాలేదని మీరు అనొద్దు. పత్తి తీసుకురండి, నాకు ఇవ్వండి. నాకున్న కుక్కడపల్లి కాన్షియస్ ఉన్న వరకు ఎవరికి రాకుండా ఉన్నాయి వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పుడు 10 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఇస్తే ఒక కుక్కడపల్లికి 10,300 తెచ్చినోని ఇంకొక 10,000 తీసుకురాలేనా? మీరు ఒక్కసారి రిసెర్చ్ చేయొద్దు, దయచేసి అర్థం చేసుకోవాలి. సీఓలు కానీ ఆఫీసర్లు కానీ మాకున్నటువంటి ఆడపడుచులు ఎవరైతే ఈ గ్రూప్ లా తిరుగుతానో, ఎవరైతే మీ బాధ్యతలు వహించరో ఆ తల్లులు కూడా చెప్తా ఉన్నాను, మీకు వస్తే మీ దగ్గర తీసుకోండి. మా సమీక్ష లీడర్లు కానీ సమీక్ష ప్రెసిడెంట్లే ఉన్నారు, పొదుపు సంఘాల లీడర్లే ఉన్నారు. వారు మీ దగ్గరకు వచ్చిన నాకు పంపండి కావాలంటే నేను మొత్తం టైప్ చేసుకుపోయి నేను తీసుకొచ్చే బాధ్యత తీసుకుని తప్ప ఎవరిని కూడా వాపస్ పంపొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వారికి ఒక భోజనం పెట్టారన్నటువంటి ఆలోచనతో వారందరూ కూడా ఇక వచ్చి పింఛన్లు తీసుకోవడం కాదు, నాకు ఒక ఇంత స్థాయి తీసుకొచ్చినటువంటి నా తల్లులందరికీ, నా అక్కలకు నా తమ్ములందరూ కూడా, నా తండ్రులందరూ కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యే చేశారు కాబట్టి వాళ్ళకు భోజనం పెట్టే అవకాశం కలిగించినందుకు సంతోషపడి ఈ రోజు 3 కాదు 4,000 మంది అయినా సరే భోజనాలు చేసుకోవాల్సిందిగా మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ పింఛన్లు కూడా మా ఆర్పీలు వస్తారు నా దగ్గరికి, నేను ఒక 9 మందికి పైన ఇస్తాను. అట్లనే కూర్చోండి, మీరు మీ దగ్గరికి మీకు పింఛన్లు వస్తారు. పింఛన్లు రావడం వల్ల వచ్చినట్టుంటే మాత్రం మాకున్న ఆర్పీలకు కానీ లేకపోతే మా శివులకి ఇవ్వండి, అందరూ మంచిగా భోజనం చేసి మీరందరూ ఆనందంగా ఇంటికి వెళ్ళాలని కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. జై తెలంగాణ.